Hi guys, basics of computers part ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ వరకు నేర్చుకున్నాం. దీంట్లో సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుందాం. సాఫ్ట్వేర్ అండ్ అదర్ థింగ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ విచ్ కాంట్ టచ్ అండ్ ఫీల్. సాఫ్ట్వేర్ అని అంటే ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి, దాంట్లో ఏ రకమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి, వీడియో కాల్, ఆడియో కాల్, స్టేటస్లు, ఇవన్నీ రకమైన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. అంటే అదేంటి, వాట్సాప్ అనేది సాఫ్ట్వేర్. అలాగే ఎంఎస్ ఆఫీస్ తీసుకోండి, ఎంఎస్ ఆఫీస్లో మనకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, విజియో, ప్రాజెక్టు, పవర్ పాయింట్, ఇలా చాలా ఉంటాయి. సో దాంట్లో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఎంఎస్ ఆఫీస్లో ఉన్నాయి. సో ఎంఎస్ ఆఫీస్ ఇస్ సాఫ్ట్వేర్. సో గుర్తుపెట్టుకోండి, మనం సాఫ్ట్వేర్ని ముట్టుకున్నట్టు ఫీల్ అవ్వలేం. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సాఫ్ట్వేర్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనుకోండి. సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఉన్నాడు అండ్ సిస్టమ్ ఉంది, కంప్యూటర్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కావాలంటే కంపల్సరీ ఓఎస్ ఉండాల్సిందే, ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఎలా అంటే ఈ ఓఎస్ ఏం చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ తీసుకోండి. ఓఎస్లో ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. నేను ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ యూజర్ అండ్ కంప్యూటర్. సో ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు యూజర్కు చాలా లాంగ్వేజెస్ తెలుసు, లైక్ వరల్డ్ వైడ్గా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. బట్ కంప్యూటర్స్కి తెలిసింది ఏంది, 1s and 0s మాత్రమే, బైనరీ లాంగ్వేజ్. సో యూజర్కి బైనరీ లాంగ్వేజ్ రాదు. అలాగే సిస్టమ్కి ఇంగ్లీషు, ఈ తెలుగు, ఈ లాంగ్వేజెస్ రావు. బట్ సిస్టమ్కి వచ్చింది బైనరీ లాంగ్వేజ్ మాత్రమే. ఈ లాంగ్వేజ్లను కన్వర్ట్ చేయాలి అని అంటే ఓఎస్ కంపల్సరీ ఉండాలి. సో సిస్టమ్ లాంగ్వేజ్లోని మన లాంగ్వేజ్ని సిస్టమ్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ రెండింటి మధ్యలో ఓఎస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇది లేకపోతే సిస్టమ్ ఆపరేటింగ్ అనేది. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆండ్రాయిడ్ తీసుకోవచ్చు, ఆండ్రాయిడ్, లేకపోతే విండోస్ ఎక్స్పీ అండ్ లినక్స్ అండ్ మ్యాక్ iOS 10. యాపిల్లో వాడతారు కదా ఆండ్రాయిడ్, మ్యాక్ iOS 10. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. అగైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద నేను ఎగ్జాంపుల్ చేశాను, లినక్స్, మ్యాక్, ఈటీసీ సంథింగ్ లైక్ విన్ఎక్స్పీ కానీ, ఇవన్నీ కూడా ఓఎస్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీన్నే మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ లేకపోతే ఏపీపీ యాప్ అని అంటాం. సో ఇది రెగ్యులర్గా మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, యూజర్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఎంఎస్ ఆఫీస్ ఉంది, మీడియా ప్లేయర్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు యూజర్ రిక్వైర్మెంట్స్ అన్నట్టు, వాటిని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇంకా అప్లికేషన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, యాప్స్ గురించి చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేమ్స్ ఎవరి రిక్వైర్మెంట్స్, మన రిక్వైర్మెంట్స్. సో యూజర్ రిక్వైర్మెంట్స్, మీడియా ప్లేయర్స్, ఎంఎస్ ఆఫీస్. అండ్ ఇంతకుముందు వాట్సాప్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో వాట్సాప్లో మనకు పర్టికులర్గా ఈ వీడియో కాల్ కానీ, ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ కానీ ఉండకపోయేది. ఈ స్టేటస్ కానీ, బ్లాక్, అన్బ్లాక్, డిలీట్ ఆప్షన్స్ కానీ ఉండకపోయేది. ప్రజెంట్ మనం చూసుకుంటే మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ యాప్స్ అనేవి మనకు ఫుల్ఫిల్ చేస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే యూటిలిటీ సాఫ్ట్వేర్. సో స్పెసిఫిక్ పర్పస్, ఇది ఎస్పెషల్లీ స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్, ఈ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ యూజ్ చేసిన. ఇప్పుడు హాస్పిటల్స్లో స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కాన్, సంథింగ్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. వాటికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అవి ఎయిర్పోర్ట్స్లోనో, బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లో కానీ యూజ్ అవ్వవు. అవి ఎస్పెషల్లీ హాస్పిటల్స్లో మాత్రమే యూజ్ అవుతాయి. అలాగే ఎయిర్పోర్ట్స్లో యూజ్ అయ్యేవి హాస్పిటల్స్లో యూజ్ అవ్వవు. సో స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది అన్నట్టు వాటికి. ఇప్పుడు అమెజాన్ యాప్ ఉంది, అమెజాన్ యాప్ ద్వారా ఏం చేస్తాం, ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ ఏంది, మనం ఆన్లైన్ షాపింగ్ మాత్రమే చేసుకోగలుగుతాం, వేరే వర్క్ ఏం చేసుకోలేం. ఇప్పుడు కొత్తగా అమెజాన్ పే అని వచ్చింది, దాంట్లో ఆప్షన్, దాంట్లో టైపింగ్ కానీ ఇంకేమైనా కానీ చేయలేం. సో ఏదైనా కానీ
స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ కమ్ టు ది హార్డ్వేర్ మనం చూసుకుంటే ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్. మనం ఏదైతే ముట్టుకొని ఫీల్ అవుతామో కంప్యూటర్ పార్ట్స్ని, వాటన్నింటినీ కూడా హార్డ్వేర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మదర్ బోర్డ్, హార్డ్ డిస్క్, ర్యామ్, కీబోర్డ్, మౌస్, ఇంకా చాలా కంప్యూటర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం హార్డ్వేరే అని అంటాం. సో ఇది హార్డ్వేర్లో మనం విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్, మనం ముట్టుకున్నట్టు ఫీల్ అవుతాం. అదే సాఫ్ట్వేర్కి అలా ఉండదు. ఇప్పుడు డేటా స్టోరేజ్ మనం చూసుకుంటే బిట్స్లో, బైట్స్లో మనకు స్టోర్ అవుతుంది. సో ఎగ్జాబైట్, జెటాబైట్ కూడా ఉంటుంది లాస్ట్కి. మళ్ళీ 1024 ఎగ్జాబైట్కి 1 జెటాబైట్, అలాగే 1024 జెటాబైట్కి 1 యోటాబైట్ అని ఉంటుంది. సో ఇలా మన డేటా స్టోర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ డివైసెస్ మనం చూసుకుంటే హార్డ్ డిస్క్ కానీ, ఫ్లాఫీ డిస్క్ కానీ చాలా మనకు స్టోరేజ్ డివైసెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే గ్రామ్ఫోన్ అని అంటే పాతకాలంలో వాడేది గ్రామ్ఫోన్. దాని తర్వాత వచ్చింది మ్యాగ్నెటిక్ టేప్ ఏంటంటే మనం క్యాసెట్ అంటాం. సో అలా అన్నట్టు దాంట్లో కూడా ఆడియో వీడియో ఉండేది, వీడియో క్యాసెట్ ఉండేది, ఆడియో క్యాసెట్ ఉండేది. దానికి ముందు గ్రామ్ఫోన్ అనేది ఉండేది, పెద్ద బ్లాక్ డిస్క్ ఉండేది, దాంట్లో ఆడియో మాత్రమే రికార్డ్ అయ్యేది, క్వాలిటీ ఉండకపోయేది. నెక్స్ట్ మనకు వచ్చింది సిడి అండ్ డివిడీస్ ఏం చేసాయంటే దీంట్లో మనకు డిలీట్ ఆప్షన్ ఉండదు, జస్ట్ స్టోర్ చేసుకోవచ్చు అంతే. ఆ డిస్క్ని అలా ఉంచుకోవచ్చు, బట్ డిలీట్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత వచ్చింది ఫ్లాఫీ డిస్క్లో డిలీట్ ఆప్షన్ ఉండేది, బట్ మెమొరీ కెపాసిటీ అనేది చాలా తక్కువ, 1.44 MB మాత్రమే ఉండేది, అందువరకే బ్యాన్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చింది మెమొరీ కార్డ్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, హార్డ్ డిస్క్ కానీ ప్రజెంట్ రన్ అవుతున్నాయి. సో దీంట్లో మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు, ఫార్మాట్ చేసుకోవచ్చు, కొత్త డేటా కూడా స్టోర్ చేసుకోవచ్చు డిలీట్ చేసేసి. నెక్స్ట్ దాని తర్వాత మనకు ప్రజెంట్ రన్ అయ్యేది క్లౌడ్ స్టోరేజ్. ఇంతకుముందు మనకు ఏదైనా సాంగ్స్ కానీ ఏమైనా చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుండే, డౌన్లోడ్ చేసుకొని వినాల్సి వస్తుండే, వీడియోస్ కానీ ప్రజెంట్ అలా లేదు. యూట్యూబ్ అంటున్నాం, డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తున్నాం సాంగ్స్కి కానీ. సో ప్రజెంట్ క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గూగుల్ డ్రైవ్ అని అంటే గూగుల్ డ్రైవ్లో మనం డిఫరెంట్ ఫొటోస్ కానీ, ఫైల్స్ కానీ అండ్ వీడియోస్ కానీ ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మన ఫోన్ పోయినా కూడా అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో ఎక్కడైనా ఏ ల్యాప్టాప్లో అయినా, మొబైల్లో అయినా మనం లాగిన్ అయ్యి మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే సేవ్ చేస్తామో అది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం దీంట్లోనే క్లౌడ్ స్టోరేజెస్లో ఇంటర్నల్ స్టోరేజ్ ప్రజెంట్ వాడుతున్నాం, బట్ ఇంటర్నల్ స్టోరేజ్ వాడినా కూడా అది మనకి సరిపోవట్లేదు. ఈవెన్ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ హెల్పింగ్ అస్. క్లౌడ్ స్టోరేజ్ హెల్ప్ చేయడం ఎలా అంటే యూట్యూబ్ ద్వారా వీడియోస్ చూస్తున్నాం, బట్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీంట్లోనే క్లౌడ్ స్టోరేజ్లో డ్రాప్ బాక్స్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, ఇంకా అదర్ యాప్స్ కానీ ఇన్వెంట్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ బిగినింగ్లో తక్కువ GB తోటి మనకు ఫ్రీగా ఇస్తారు. దాని తర్వాత కావాలనుకుంటే కొనుక్కొని రెంట్ తీసుకోవచ్చు, పర్ ఇయర్ 2 years లైక్ అలా 6 months కానీ 1 year కానీ రెంట్ తీసుకొని 500 GB 1 TB ఇట్లా రెంట్ తీసుకొని వాడుకోవచ్చు. దానికి అమౌంట్ పే చేసి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే సిడి అండ్ డివిడి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. దీంట్లో ఏంటంటే సిడి అనేది తక్కువ స్టోరేజ్తో ఉండేది, డివిడి అనేది ఎక్కువ స్టోరేజ్తో ఉండేది. అలాగే ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్లాఫీ డిస్క్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 1.44 MBతో లెస్ స్టోరేజ్తో ఉంది కాబట్టి ప్రజెంట్ నవేడేస్ ఫ్లాఫీ డిస్క్ అనేది మనం యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ కమ్ టు ది టాపిక్ అగైన్ మానిటర్. దీంట్లో మనం ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సిన 4 types: LCD, TFT, CRT, LED. సో మనకు తెలిసినట్టు మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్. సో ఫస్ట్ పాతగా చూసుకుంటే ఓల్డెన్ డేస్లో చూసుకుంటే క్యాథోడ్ రే ట్యూబ్, CRT అంటే ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. దాని తర్వాత ఇది TFT అనేది వచ్చింది, థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే సైజ్లో క్వాలిటీలో డిఫరెన్స్ వచ్చింది. దాని తర్వాత మనకు ఇన్వెంట్ అయ్యింది LCD, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. దానికి తేడా ఏంటంటే ఈ రెండింటితో కంపేర్ చేస్తే దీని సైజ్ అనేది తక్కువ ఉన్నది, క్వాలిటీ అనేది బాగున్నది. సో CRT ఏంటంటే సైజ్ అనేది చాలా పెద్దగా ఉండేది,
బట్ డ్యూరబిలిటీ బాగుండేది, చాలా రోజుల వరకు వర్క్ చేసేది. బట్ టీఎఫ్టీ అలా లేకుండే, అందువరకు ఎల్సిడి ఇన్వెంట్ చేశారు. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని అంటాం. సో ఇది కూడా బాగుండే, బట్ ఒకటి స్ట్రైట్ యాంగిల్లో మాత్రమే దీన్ని చూడగలుగుతాం ఎల్సిడి అనేది. అండ్ సో దీనికి తేడా అనేది సైజులో మ్యాటర్. నెక్స్ట్ ఎల్ఈడి, లిక్విడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. లైట్ ఎమిటింగ్ మనం ప్రతి ఇంట్లో ఇప్పుడు చూస్తాం ఎల్ఈడి లైట్స్ ఉంటున్నాయి. సో వాటి డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి లైట్స్తోనే దీన్ని తయారు చేస్తారు. సో ప్రజెంట్ ఇట్ ఈజ్ రన్నింగ్. నెక్స్ట్ సిపియుకి వస్తే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది ప్రాసెస్ చేస్తుంది, డేటాని ప్రాసెస్ చేస్తుంది. సో మన బ్రెయిన్లో మనం ఎట్లయితే ఇన్పుట్ ఇయర్ ద్వారా తీసుకొని ప్రాసెస్ అనేది బ్రెయిన్లో చేస్తుందో, ఇది ఇన్పుట్ డివైస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని దీంట్లో సిపియులో ఈ ప్రాసెసర్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని ఎస్పెషల్లీ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని అంటారు. ఎందుకంటారంటే దాంట్లో ప్రాసెస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కంప్యూటర్ కేస్ ఇది మన ఫోన్ లాగా, ఫోన్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందో అలా. సో కంప్యూటర్ కేస్ ఎందుకు అంటారంటే దీంట్లో ఉండే మేజర్ కంపోనెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. లైక్ మదర్ బోర్డ్, ర్యామ్, ఇవేవైతే హార్డ్ డిస్క్ కానీ ఎస్ఎంపిఎస్ కానీ ఇవన్నీ ఉంటాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి బాక్స్ అని ఉంటుంది. మోస్ట్లీ మనం దీన్ని సిపియు అంటాం. సిపియు అనేది ఇది కాదు, ఇంతకుముందు వచ్చింది సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ కీబోర్డ్లో మనకి ఇక్కడ ఫంక్షన్ కీస్ కానీ, ఆల్ఫాబెటికల్ కీస్ కానీ, న్యూమరికల్ కీస్ కానీ, స్పెషల్ కీస్ కానీ ఐడెంటిఫై చేయబడ్డాయి. యారో కీస్ కానీ, స్పేస్ బార్ కానీ చూడండి. సో కీబోర్డ్స్లో వెండార్స్ని బట్టి ఉంటాయి, కంపెనీని బట్టి ఉంటుంది. సో కంపెనీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి దాంట్లో కీస్ కానీ, వాటి ఉండే పొజిషన్ కానీ. లైక్ ఇప్పుడు ఫంక్షన్ కీస్ ఉంటుంది కొన్నిట్లో ఫంక్షన్ కీస్ ఉండదు, కొన్నిట్లో 2 సైడ్ షిఫ్ట్ ఇస్తారు, కొన్నిట్లో ఇవ్వడు. సో ఎస్పెషల్లీ కంప్యూటర్ కీబోర్డ్స్లో 104 నుంచి ఎబో ఉంటాయి, 108 కానీ, కొన్ని కంప్యూటర్ కీబోర్డ్స్లో 90, 80 ఇలాగ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ కంపెనీ ఈ కీబోర్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కీబోర్డ్ కీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ దీంట్లో కీబోర్డ్లో 4 టైప్స్ ఉంటాయి. సో వైర్లెస్ కీబోర్డ్, ల్యాప్టాప్ కీబోర్డ్ అండ్ డెస్క్టాప్ కీబోర్డ్, క్యాష్ కౌంటర్ కీబోర్డ్. సో వైర్లెస్ కీబోర్డ్ అంటే ఇది రిమోట్ లాగా పనిచేస్తుంది. ల్యాప్టాప్ కీబోర్డ్ అని అంటే ల్యాప్టాప్కి ఇన్బిల్ట్గా ఉంటుంది. డెస్క్టాప్ అని అంటే మనం సపరేట్గా ఇది ఎక్స్టర్నల్ కీబోర్డ్గా కనెక్ట్ చేసుకుంటాం. క్యాష్ కౌంటర్ కీబోర్డ్ అంటే ఎస్పెషల్లీ బిల్లింగ్ సెక్షన్లో ఈ క్యాష్ కీబోర్డ్ని యూజ్ చేస్తారు. దీంట్లో మనకు క్యాలిక్యులేటర్లో ఉన్నట్టు న్యూమరికల్ ఎంట్రీసే ఎక్కువగా కనిపిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది మౌస్ గురించి. మౌస్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఆప్టికల్ మౌస్, ఇంకోటి రోలర్ మౌస్. సో మౌజ్ మనం ఇన్పుట్ డివైస్, మనకు తెలుసు అది. ఆప్టికల్ మౌజ్ అని అంటే మౌజ్ కింది భాగంలో లైట్ ఉంటే దాన్ని ఆప్టికల్ మౌజ్ అని అంటాం. లేకుండా బాల్ సంథింగ్ ఏమన్నా బాల్ లాగా ఉంటే దాన్ని రోలర్ మౌజ్ అంటారు. ఈ రోలర్ మౌజ్ ప్రజెంట్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే క్వాలిటీ అనేది బాగాలేదు కాబట్టి. ఆ బాల్ తొందరగా అంటే ప్రతిసారి మనం అది బాల్ రౌండ్ అవుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. బట్ మానేస్తే అది తొందరగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం సిడి అండ్ డివిడి రోమ్స్ గురించి చూస్తారు. రోమ్ అంటే అందరు దాదాపుగా ఇంటర్నల్ స్టోరేజ్ అనుకుంటారు. రోమ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ కాదు, ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్ డిఫరెంట్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఏదైతే మెమొరీని రీడ్ చేస్తుందో దాన్ని మనం రీడ్ ఓన్లీ మెమొరీ ఆర్ రోమ్ అంటే. ఇప్పుడు సిడి రోమ్ అని అంటే సిడిలో ఉన్న మెమొరీని రీడ్ చేస్తే సిడి రోమ్ అవుతుంది. అదే డివిడి రోమ్ అయితే డివిడిలో ఉన్న మెమొరీని రీడ్ చేస్తే డివిడి రోమ్ అని అంటారు. కొన్నిసార్లు ఇప్పుడు డివిడి ఉంది, డివిడి సిడీస్ని రీడ్ చేస్తుంది అండ్ డివిడీస్ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లాఫీ డిస్క్ డ్రైవ్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫ్లాఫీ డిస్క్ డ్రైవ్ని ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే దాని కెపాసిటీ 1.44 MB. బట్ ఎందుకు యూజ్ చేసేవారు అని అంటే ఎక్సెల్ ఫైల్స్ కానీ, పవర్ పాయింట్ ఫైల్స్ కానీ అవి కేబీలలో ఉండేవి, ఒక 100 ఫైల్స్ పట్టేవి కాబట్టి దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ మాత్రం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మెమొరీ అనేది చాలా తక్కువ, 1.44 MB. అంటే ఒక క్వాలిటీ ఇమేజ్ కూడా దాంట్లో పట్టదు అన్నట్టు. ఇది మనం దీంట్లో ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని సిడి లాగా కాకుండా మనం దీన్ని పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్ లాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉండే కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ర్యాండమ్ యాక్సెస్. సో ర్యామ్ అని అంటాం.
సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ మనకు టెంపరరీ మెమొరీ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ అ చిప్స్. మీరు ఇమేజ్లో చూపెట్టినట్టు చూడొచ్చు. లైక్ మనం ఇంతకుముందు వీడియో గేమ్స్ ఆడితే చిప్స్ ఉంటాయి కదా, మెమొరీ కార్డ్ సంథింగ్ లైక్ అలా ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మదర్ బోర్డ్ పైన ఉంటుంది, నియర్ CPU. దీన్ని టెంపరరీ మెమొరీ అని అంటారు. టెంపరరీ మెమొరీ ఎందుకని అంటారంటే మనం ఏదైతే సేవ్ చేస్తామో ఫస్ట్ ఇక్కడ పర్మిషన్ తీసుకొని తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్తుంది. సో అందరికీ దీన్ని టెంపరరీ మెమొరీ అని అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినామంటే అది దీనికి సపోర్ట్ చేస్తుందా చేయదన్నది ర్యామ్ డిసైడ్ చేస్తుంది. ర్యామ్ డిసైడ్ అయిన తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్తుంది. సో అందరికీ ఇది టెంపరరీ మెమొరీ. సో ర్యామ్ వర్క్ ఏంటంటే ప్రోగ్రామ్స్ని రన్ చేస్తుంది అన్నట్టు. ఏవైతే యాప్స్ అవి ఉన్నాయో అవి ఓపెన్ అవ్వడానికి ర్యామ్ కంపల్సరీ ఉండాలి. అండ్ ద లాస్ట్ సెంటెన్స్, ద అమౌంట్ ఆఫ్ ర్యామ్ అవైలబుల్ విల్ డిటర్మైన్ హౌ ఫాస్ట్ ఎ ప్రోగ్రామ్ విల్ రన్, హౌ మెనీ విండోస్ కెన్ ఓపెన్ ఎట్ వన్ టైమ్. ఎలా అంటే ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. అలాగే ఎన్ని విండోస్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. విండోస్ ఇన్ ద సెన్స్, సపోజ్ మన ఫోనే అనుకోండి, స్మార్ట్ ఫోన్లో తక్కువ ర్యామ్ ఉందనుకోండి, ఒక 512 MB 1 GB ఉందనుకో. సో ఎట్ ఏ టైం నువ్వు కాల్స్ మాట్లాడలేవు, వాట్సాప్ ఓపెన్ చేయలేవు, అలాగే ఏమైనా FB కానీ ఇన్స్టా కానీ కూడా యూజ్ చేయలేవు ఎట్ ఏ టైం. ఇప్పుడు కాల్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం వాట్సాప్ ఓపెన్ చేయాలంటే హ్యాంగ్ అయిపోతుంది. అలాగే ర్యామ్ ఎక్కువ ఉన్నది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఎక్కువ ఉంటే మనం ఈ ఎట్ ఏ టైం అన్ని యాప్స్ ఒకటేసారి యూజ్ చేయొచ్చు, వాట్సాప్ కానీ కాల్స్ కానీ ఇవన్నీ. సో ర్యామ్ అంటే మనకు ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రింటర్ అండ్ స్కానర్. ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ అండ్ స్కానర్ అనేది ఇన్పుట్ డివైస్. సో ప్రింటర్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంక్జెట్ ప్రింటర్, ఇంకోటి లేజర్ ప్రింటర్. సో ఇంక్జెట్ అంటే ఇంక్తో ప్రింటింగ్ అనేది వస్తుంది, అంటే దాంట్లో క్యాట్రేజ్లో ఇంక్ అనేది ఉంటుంది. లేజర్ ప్రింటర్లో ఏమైతే దీంట్లో లేజర్ లైట్ ఉంటుంది, బట్ క్యాట్రేజ్లో పౌడర్ అనేది ఉంటుంది. సో స్కానర్లో చూసుకుంటే మనం ఏదైతే మన పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని సాఫ్ట్ కాపీలాగా మారుస్తుంది. సో వీటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రింటర్కి అండ్ స్కానర్కి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీ అంటే పేపర్ రూపంలో చూపిస్తుంది. స్కానర్ అయితే పేపర్ రూపంలో ఉన్నది సిస్టంలోకి సాఫ్ట్ కాపీ లాగా మారుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ప్రింటర్స్ కానీ స్కానర్స్ కానీ ఒకటే ఎక్విప్మెంట్ లాగా వస్తున్నాయి. లైక్ ప్రింటర్ పైనే స్కానర్ వచ్చేస్తుంది, దానికే ప్రింటర్ కూడా ఉంటుంది. సో రెండు సెపరేట్ అనేది రావట్లేదు. సో మనం వీటిని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఉన్నది. నెక్స్ట్ మైక్రోఫోన్, స్పీకర్ అండ్ మోడెమ్. మైక్రోఫోన్ అంటే మైక్ సో దాన్ని మనం ఇన్పుట్ డివైస్ అండ్ స్పీకర్స్ని అవుట్పుట్ డివైస్ అని అంటాం. మోడెమ్ చూసుకుంటే రెండు లాగా పనిచేస్తున్నది. మనం బయట నుంచి మోడెమ్ ఇంటర్నెట్కి యూజ్ చేస్తాం, ఇంటర్నెట్ కనెక్షన్కి. ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే బయట నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని అండ్ పర్టికులర్ వర్క్ ఏరియాలో లేకపోతే పర్టికులర్ ఎక్కడైతే బిల్డింగ్ ఉందో అక్కడ ఇంటర్నెట్ స్ప్రెడ్ చేస్తుంది. అంటే అక్కడ నుంచి వైర్ ద్వారా ఇన్పుట్ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ బిల్డింగ్లో కానీ వర్క్ ఏరియాలో ఇంటర్నెట్ అనేది స్ప్రెడ్ చేస్తుంది. అంటే ఇన్పుట్ డివైస్ లాగా అండ్ అవుట్పుట్ డివైస్ లాగా పనిచేస్తున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టాప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ fundamentals of computers. Thank you for watching my videos. Please do subscribe. Thank you very much.